పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రావాలంటే దేవుని అభిషేకం పొందిన యాజకులు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో కొన్నిసార్లు మాత్రమే అడుగు పెడతారు. కాదండి, నేను ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఇక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చింది, దేవుని అభిషేకం దిగి వస్తుంది. ఏ మనుష్యుడు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైనా ఆవరణంలోనికి రావాల్సిందే. ఆవరణంలోకి రావాలన్నా కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు కలుగుతాయి. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ శిలువ మరణాన్ని పొందారో ఇక్కడ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర ఏమైపోయిందంటండి, పై నుంచి కింద వరకు ఒక్కసారే చిరిగిపోయింది. అంటే యేసు ప్రభు వారి శిలువలో ఆయన దేహము ఎప్పుడైతే చేల్చబడిందో, యేసు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి చక్కగా దాటి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కులమేంటి, నీ మతం ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు అపవిత్రుడువా, నువ్వు పాపం చేస్తావా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నేను యేసు ప్రభు వారిని అంగీకరిస్తున్నా, యేసు ప్రభు వారి శిలువను అంగీకరిస్తున్నానంటే అర్హత లేని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్హత కలిగించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ రక్తము మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు అర్హత లేదు, నిజమే. నేను బలహీనుండండి, నా దేహంలో పాపం ఉంది, నేను అపవిత్రమైన వ్యక్తిని, ఇదిగో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను వెంబడించొచ్చా అంటే ఆయన మార్గమయ్యి ఏం చేశాడు, ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా దాటి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపద్దాం, హల్లెలూయా. ఈరోజు ఏ అపవిత్రత కలిగిన వ్యక్తి అయినా, ఎటువంటి పాప అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే చక్కగా ఆ నిత్య రాజ్యానికి అర్హత కలిగించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దాసురాలుగా మీకు పిలిపిస్తుంది ఏంటంటే ఆయన ఎవరినైనా అతి పరిశుద్ధులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు రాగలిగితే యేసు ప్రభు వారి శిలువ దగ్గరికి నువ్వేం చేయొచ్చు? నేను వెళ్ళడానికి అర్హత లేదండి, నువ్వు చక్కగా పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ మహిమ దిగి వచ్చే స్థలంలోనికి, ఆ నిత్యరాజ్యంలోనికి ఆయనతో పాటు 20 రోజులు ఉండడానికి, ఆ సింహాసనం దగ్గరకు రావడానికి నీకు ఒక్క అవకాశం ఏంటంటే యేసు ప్రభు వారిని అంగీకరించగలిగితే చాలు.